ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తిరుమలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తిరుమలకు వేంగడం అనే పేరుంది. వేంగడం అంటే పాపాలని హరించేది అని అర్థం అన్నమాట. వేంగడానికి ప్రభువు కనుక వెంకటేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఒక భాగవతోత్తముడు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించి కొండ దిగి వెళ్ళి అన్నం మూట విప్పి చూస్తే అన్నంలో చీమలు కనిపించాయట. తను కారణంగా ఈ చీమలు పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వదిలొచ్చాయి అని ఆయన ఎంతో బాధపడ్డాడు. మళ్ళీ కొండెక్కి ఆ చీమల్ని కొండపైకి చేర్చాట. తిరుమలలో వానరాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాచీన కాలంలో ఈ వానరాలు కూడా శ్రీనివాసుని అర్చించేవి. పుష్కరిణిలో స్నానం చేసి పూలు కోసి స్వామి భక్తితో స్వామికి సమర్పించేవి. వేదాలు పర్వత రూపంలో వెలయగా వేదాలకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే ఈ పర్వతాల మీద వెలిశాడు. తిరుమల అనేది తర్వాత వచ్చిన పేరు. మొట్టమొదట తిరుమల పేరు తిరువేంగడం. ఈ స్వామివారి పంచమూర్తుల గురించి తెలుసుకుందాం. మూలమూర్తి, ధ్రువమూర్తి. స్వామివారు స్వయంభూ. స్వామివారు తన దివ్యలోకం నుండి దిగి వచ్చి స్వయంగా వెలిసిన మూర్తి. స్వామివారు 8 అడుగులు ఎత్తు కలిగి చతుర్భుజుడై వెలిశాడు. స్వామివారి దక్షిణ వక్షస్థలంలో శ్రీదేవి కొలువై ఉంది. స్వామివారి చతుర్భుజములలో 2 ఊర్ధ్వబాహుములందు కూడా శంఖచక్రాలు అమర్చి ఉంటాయి. అదో హస్తంలో దక్షిణ హస్తం కటి అవలంబిత భంగిమలోనూ ఉంటాయి. భక్తులు అడిగిన కోరికల్ని యథేచ్ఛగా ఇచ్చే వరదహస్తుడు స్వామి. వామనహస్తమునందలి బొటనవేలు తుంటి భాగానికి ఉరువుకు తగిలి ఉంటుంది. వక్షస్థల మధ్యంలో కౌస్తుభం ఒకటి వేలాడుతూ ఉంటుంది. స్వామివారికి ఓ నాగాభరణం కూడా ఉంది. ఈ నాగాభరణం విగ్రహంలో ఉన్నది. భక్తులెవరు సమర్పించిన కానుక అని భావిస్తూ ఉంటారు. తర్వాత భోగ శ్రీనివాసమూర్తి. ఈ మూర్తిని కౌతుక బేరం అని అంటారు. 10వ శతాబ్దంలో స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించబడిన రజిత విగ్రహం. ఈ మూర్తి కూడా ధ్రువమూర్తి లాగానే చతుర్భుజమూర్తి. ఈ మూర్తి పాదం కింద షట్కోణ యంత్రం ఒకటి ఉంటుంది. స్వామివారి నిత్యాభిషేకం అర్చనల కొరకు ఈ చరబింబాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ భోగ శ్రీనివాసమూర్తిని ఒక సిల్కు దారంతో ధ్రువమూర్తికి అనుసంధానం చేసి ఉంచుతారు. భోగ శ్రీనివాసమూర్తి అన్ని విధాల ధ్రువమూర్తికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ధ్రువమూర్తికి గల అన్ని శక్తులు అర్హతలు కూడా ఈ భోగ శ్రీనివాసమూర్తికి ఉన్నాయి. తర్వాత కొలువు శ్రీనివాసమూర్తి. ఆయన్నే బలిబేరం అంటూ ఉంటారు. ఆలయంలో ప్రతినిత్యం తోమాల సేవ, తర్వాత తిరుమామణి మండపంలో కొలువు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ కొలువు శ్రీనివాసుని ఓ వెండి పీఠం మీద ఉంచి బంగారు గొడుగు అమరుస్తారు. ఇక్కడే పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది. ముందు రోజు హుండీ ద్వారా వచ్చే ఆదాయ వివరాలని పలువురు సమక్షంలో చదువుతారు. నాణ్యాలు, బంగారు నగలు, విలువగల రత్నాల వివరాలని ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తారు. ఈ కొలువు శ్రీనివాసమూర్తి ఆలయంలోకి ఏ విధంగా ప్రవేశించాడో మనం చెప్పలేము. ఆయన్ని దర్బారు శ్రీనివాసమూర్తి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. తర్వాత మూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి. భోగ శ్రీనివాసమూర్తి ఆలయ ప్రవేశం నాటి నుంచే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆరంభంలో ఉగ్ర శ్రీనివాసమూర్తే ఉత్సవమూర్తిగా వ్యవహరించారు. ఈ స్వామివారి చేతిలో చక్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూర్తి స్వామివారి చేతిలోని చక్రం ప్రయోగించటకు సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూర్తి స్వామివారి 3 ఉత్సవాల్లో మాత్రమే పాల్గొనడం జరుగుతూ ఉంది. అవి ముక్కోడి ఏకాదశి,
ఉద్దాన ఏకాదశి ద్వాదశ ఆరాధనం. తర్వాత మూర్తి ఉత్సవమూర్తి అంటే శ్రీ భూదేవి సమేత మలయప్ప స్వామి అన్నమాట. ఈ మలయప్ప స్వామి వారి రాకకు పూర్వం ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉత్సవాల్లో పాల్గొనేవారు అన్నమాట. ఓసారి బ్రహ్మోత్సవ సమయంలో గ్రామంలో మహా అగ్నిజ్వాలలు బాగా ప్రజ్వరిల్లి గ్రామం అంతా ఆహుతయింది. విధి నిర్వహణలో దోషం ఏదైనా జరిగిందేమో అని అర్చక స్వాములు భయపడ్డారు. ఆ స్వామిని క్షమింపమని కోరారు. ఆ సమయంలో ఒకరికి పూనకం వచ్చి తన్నెప్పుడు ఉత్సవాల్లో ఉపయోగించొద్దని, పర్వత మైదానంలో ఒక మూర్తి ఉందని, ఆ మూర్తినే ఉత్సవాల్లో ఉపయోగించాలని చెప్పి స్వామివారు ఆనతిచ్చారు. ఆ స్వామివారు ఆనతిచ్చిన ప్రకారం వెతికారు. ఆ వెతికినప్పుడు దేవేరులతో కలిసి స్వామివారి మూర్తి దొరికింది. మలయ అంటే పర్వతం, పర్వతమునందు లభించిన స్వామి కాబట్టి మలయప్ప స్వామి అని పేరు వచ్చింది. ఈ సంఘటన 1399 సంవత్సరంలో జరిగి ఉంటుందని భావించవచ్చు. ఇతర మహర్షులు ఈ స్వామివారి 5 మూర్తులే కాకుండా సన్నిధిలో సుదర్శన చక్రం ఉంది. ఈ స్వామిని చక్రతాళ్వార్ అని అంటారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ సమయంలో ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చి బ్రహ్మోత్సవాల ముగింపులో చక్రస్నానంలో చక్రతాళ్వార్ స్వామిని కూడా పుష్కరిణికి లో స్నానం చేయిస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలో శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాలు ఉన్నాయి. శ్రావణ శనివారాలు వస్తున్నాయి. శ్రావణ శనివారం నాడు ఆ వెంకటేశ్వరుని పూజించి షోడశోపచారాలు ఇచ్చి నైవేద్యం ఇచ్చి మనం హారతి ఇచ్చి హారతి పాట పాడుకుని తరిద్దాం. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, ముంగిట విష్ణు మంత్రము మోగి సుఖుడు పఠించే, వింగడమైన కునప్పే వెంకటేశు మంత్రము, వింగడమైన కునప్పే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్ల ఇందిరనాథుడే గురి, పన్నిన దిదియే పర బ్రహ్మ మంత్రము, ఇన్ని మంత్రములకెల్ల ఇందిరనాథుడే గురి, పన్నిన దిదియే పర బ్రహ్మ మంత్రము, నన్ను కావగలిగే పో నాకు గురుడియగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము,
వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. మోహన్ వాణి ఛానల్ వారు ధన్యవాదాలు. వినండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.